వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. అందరికీ హ్యాపీ ఉగాది. కొత్త సంవత్సరం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. మేమైతే సాయి బృందావనం దేశ్ముఖ్ అయితే వచ్చాము. నేను మా బాబు అయితే ఇదిగో మా బాబు స్టార్టింగ్ వెళ్తున్నాడు లోపలికి గుళ్ళోకి. నేనైతే వీడియో తీస్తున్నాను మీకోసమే. యూట్యూబ్లో పెడితే మీకు అందరికీ తెలుస్తుంది అసలు సాయిబాబా కాడికి వస్తారని చెప్పి మొత్తం అడ్రస్ తోటి పెడుతున్నాను. అసలు చాలా చాలా బాగుంటుంది దేశ్ముఖ్ ఈ గుడి. అసలు బాబా కాడికి వెళ్తే ఇదిగోండి పార్క్ అయితే ప్రశాంతంగా ఉంటుంది. మొక్కలు చాలా ఉంటాయి, సపోటా చెట్లు. అసలు అక్కడ కుక్కలు, ఇదిగో కోతులు, పిల్లులు, ఆవులు అన్నీ చాలా పెంచుతారు. అసలు అక్కడ బాబా దగ్గర పెద్దగా ఉంటుంది పార్కు. ఇప్పుడంటే కొంచెం ఎండాకాలం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడే చెట్లు మొక్కలు ఇగుర్లు వస్తున్నాయి. సపోటా కాయలు అయితే చాలా ఉన్నాయి. అయితే ఎవరిని కొయ్యనీరు కాయలు. ఇదిగోండి సపోటా పండ్లు చాలా చాలా ఉన్నాయి. అసలు మొత్తం చెట్టు నిండా సపోటా కాయలు. ఇప్పుడు సీజన్ కదా, ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు. ఇక్కడ స్టార్టింగ్ ఇదిగోండి బాబా గుడి కనిపిస్తుంది, లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే కొబ్బరికాయలు అమ్ముతారు. ఇప్పుడు కొబ్బరికాయలు, కీ చైన్లు, బాబా ఏమన్నా పుస్తకాలు. ఇక్కడైతే కాలు కడుక్కోవాలి. కాలు కడుక్కొని ఇంకా లోపలికి స్టార్ట్ అవ్వాలి బాబా గుడికి దర్శనానికి. ఇదిగో శివయ్య ఉంటాడు. ఇక్కడ కూడా అన్నీ మొక్కలే, లోపలికి వెళ్ళకుండా కర్రలు అయితే కట్టేశారు. ఇంతకుముందు అయితే వెళ్ళేవాళ్ళం. మేమైతే 20 ఇయర్స్ నుంచి వెళ్తున్నాము. అసలు 20 ఇయర్స్ ఇప్పుడు మేము వెళ్ళడం గుడికి. ఇప్పుడు 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది గుడికి వెళ్ళడానికి. అయితే మాకు వీలు కాక వెళ్ళలేదు. అదిగోండి చెట్లు మొక్కలు చాలా చాలా బాగుంటాయి. కాలు కడుక్కున్నాం కదా, ఇప్పుడు ఇంకా లోపలికి బాబా కాడికి ఎంట్రీ. ఇదిగోండి కూర్చోడానికి ఎండాకాలం పందిరేశారు. ఇదిగోండి మొత్తం చెట్లేనండి, ఎటు చూసినా మొక్కలే ఉంటాయి. ఇప్పుడు మనకి బాబా పుట్టతోటి దర్శనమిస్తారు, నాగదేవత. ఇదిగోండి ఓం సాయిరామ్. పుట్ట ఉంటుంది పెద్దగా, అదైతే పెరుగుతూ ఉంది. 20 ఇయర్స్ నుంచి అలా ఉంది, కొంచెం కొంచెం పెరుగుతుంది పుట్ట. ఇదిగోండి చాలా బాగుంటుంది నాగదేవత. అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ. మనం పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు, పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇదిగోండి ఇక్కడైతే బాబా భజన చేయడానికి అయితే గది ఉంది, అక్కడ తర్వాత చూపిస్తాను. ఇంకా ఇప్పుడు మనకి కొత్త గుడి బాబా కాడికి దర్శనానికి అయితే వెళ్ళేసి వద్దాము. ఇప్పుడు ఇంక ఇది స్టార్ట్. ఇటు సైడ్కి స్ట్రేట్కి వెళ్తే బాబా ఇదిగో ఇది ఒక తాతయ్య ఒక అమ్మమ్మ ఫొటోస్ విగ్రహాలు. అంటే ఆ గుడి కట్టించిన వాళ్ళు చనిపోయారు, వాళ్ళ విగ్రహాలు అయితే పెట్టారు అక్కడ. మొత్తం మొక్కలే ఉంటాయి. ఇప్పుడు ఇది బాబా పాతది గుడి, ఇది కొత్త గుడి స్టార్ట్ అవుతున్నాం. ఇదిగో కమాను. ఇది హీరో మోహన్ బాబు గారి చేత ఓపెన్ చేశారు కొత్త గుడి అయితే. బాబా మోహన్ బాబు గారికి అయితే బాబా అంటే చాలా ఇష్టం. ఏ సినిమాలో అయినా మోహన్ బాబు బాబానే పెడతాడు, సాయిబాబా అని ప్రాణం మోహన్ బాబు గారికి. ఇదిగోండి బాబా కొత్త గుడి. లోపలికి వెళ్తే చాలా చాలా బాగుంటుంది అసలు, ప్రశాంతత చూడ్డానికి. చుట్టూత మొక్కలే ఉంటాయండి. ఇదిగోండి అంతా కొండలలో కట్టారు గుడి. ఇవి దుప్పట్లు వేశారు, ఎందుకంటే ఎండాకాలం ఇప్పుడు బండలు కాలుతాయి అని చెప్పని దుప్పట్లు పరుస్తారండి బాబా అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో. ఇదిగోండి ఇంకా ఎండలు స్టార్ట్ అవ్వలేదు కదా ఇప్పుడు. ఇక్కడ గజస్తంభం, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఇదిగోండి కొబ్బరికాయ కొడుతున్నారు వేరే వాళ్ళు, నేను కూడా కొబ్బరికాయ కొడుతున్నాను. మా బాబు వీడియో తీయంటే వాడు వీడియో తీయలేదు, నేనే ఒక చేతితో వీడియో తీసుకుంటూ కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. అంత లోపల పిల్లి వస్తుంది. ఇదిగోండి పిల్లి చూడండి. బాబాకి పిల్లులు కుక్కలు అంటే చాలా ఇష్టం కదా, మీకు తెలుసు కదా. నా కొబ్బరికాయ చూడండి ఎలా పగిలిందో, నాకు ఒక ఆనందం. కొబ్బరికాయ మంచిగా పగిలితే నన్ను బాబా క్షమించాడు అని చెప్పి నాకు ఒక సంతోషం. ఇంక లోపల ఎంట్రీ మా బాబు అయితే వెళ్తున్నాడు చూడండి. వాడికేమో వీడియో తీయాలంటే తీయట్లేదు. ఇదిగోండి బండల మీద దుప్పట్లే ఉన్నాయి మొత్తం. ఇదిగో జనాలు అయితే బాగానే ఉన్నారు, కొంచెం తగ్గారు. మేమైతే బావు తక్కువ 3 అయింది టైము. ఇదిగోండి లోపలికి ఎంట్రీ, అందరూ వస్తున్నారు, మేము వెళ్తున్నాము. అసలు టైం అయింది, ఇప్పుడు బంద్ చేస్తారు. పంతులు గారు మా చేతిలో ఉన్న కొబ్బరికాయ తీసుకెళ్ళారు. ఇదిగో దర్శనం, బాబాని దండం పెట్టుకోండి. ఓం సాయిరామ్. అసలు చాలా బాగుంటుంది అసలు బాబా గుడి లోపల, ప్రశాంతంగా ఉంటుంది అసలు. ఎండాకాలం అయితే ఇంకా చల్లగా ఉంటుంది అసలు. చూడండి అసలు డిజైన్ ఎంత బాగా కట్టారో, చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. షిరిడి తర్వాత షిరిడి. ఇదిగోండి అంటే షిరిడి తర్వాత షిరిడి, మళ్ళీ దిల్షుక్నగర్లో కూడా చాలా బాగుంటుంది. ఇదిగో అమ్మవారి గుళ్ళన్నీ అమ్మవార్లు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, అలివేలి మంగమ్మ దేవి వాళ్ళ గుడి ఇక్కడ.
టైం అయిపోతుందని చెప్పి దబదబా అయితే ఊడుస్తున్నారు. మేమైతే దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ సత్యనారాయణ స్వామి. ఇదిగోండి గుడి అదిగో ప్రశాంతంగా ఉంటదసలు. గుడి చాలా పెద్దగుంటది లోపల. ఇక్కడ శివయ్య. ఇదిగోండి శివలింగం. శివయ్య దర్శనం అన్ని దేవుళ్ళ దర్శనాలయితాయండి మనం దేశముకెళ్తే. చాలా చాలా బావుంటది. ఎవరైనా వెళ్ళొచ్చు. వెళ్ళి ఒకసారి బాబాని దర్శనం చేసుకొని రండి. మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అదిగోండి బాబా కాడికి ఇదైతే నాకు హైలైట్ అంటే నా 20 ఏళ్ల జీవితంలో ఇంత హైలైట్ అంటే నాకిప్పుడే ఇలా జరిగింది. అసలు చాలా హ్యాపీగా ఉంది నాకు. పట్టలేని సంతోషము. బాబా దగ్గరికెళ్ళానంటే నాకు ఎన్ని జన్మలెత్తితే ఇంత అదృష్టం దొరికిద్దంటే నాకు అంత అదృష్టం దొరికింది. బాబా కాడికెళ్ళి నేను ముట్టుకున్నానంటే అది బాబాకి నేనంటే ఇష్టము. నన్ను దగ్గరికి తీసుకున్నాడు అని నాకు అర్థమైంది కొత్త సంవత్సరం రోజు. ఇదిగోండి మా బాబు గూడా అసలు మాకింత అదృష్టం అంటే మా 20 ఏళ్ళు సంవత్సరంలో ఇలా ఎప్పుడు నాకు జరగలేదు. కొత్త సంవత్సరం ఉగాది రోజు ఇలా జరిగిందంటే మా బాబుకి గూడా మాకైతే చాలా చాలా హ్యాపీగుంది. ఇలాంటి అదృష్టం అందరికీ రాదు. మాకైతే బాబా అంటే ప్రాణము. ఇక్కడ మన దుని అంటే తెలుసు కదా మీకు? షిరిడీలో అయితే ఎప్పుడు దుని వెలుగుతూనే ఉంటది. ఆ దుని అంటే దానికి అర్థం ఏందంటే మీకు నేను చెప్తాను. లోపలికెళ్దాం. ఇప్పుడు మనము ఏయన్నా తెలిసో, తెలియక తప్పులు చేసున్నా, ఏయన్నా పాపాలు చేసున్నా అవన్నీ ఈ దునిలో కాలిపోతాయని మనకి బాబా సూచన ఇది అర్థము. మనం ఏదన్నా తెలుసో తెలియక చేసినా ఇప్పుడు మనం అదిగో నవధాన్యాలు, పసుపు, కుంకుమ ఇంకా ఏంది ఊదు. ఊదు మన ఈ దూదివి ఇత్తనాలుంటాయి గదా! తెలుసు గదా! మనం దీపం పెడతాం గదా! ఆ దూది విత్తనాలు 5 రకాలు అక్కడ పెడతారు. అవి మనం ఏదన్నా మనసులో అనుకోని బావా మమ్మల్ని క్షమించు. మేము పాపాలు తెలుసో తెలియక పాపాలు చేసున్నా, ఏయన్నా తప్పులు చేసున్నా క్షమించండి అని చెప్పని అనుకోనేస్తే మనకన్నీ పోతాయి. ఆ మంటలోనే కాలి మస్సయిపోతాయి అని దానికి అర్థము. మా బాబుని గూడా ఏమన్నాను, ఇది గూడా అదృష్టమే. అసలు అందరికి రాదు. అసలు లోపలికి వెళ్ళనీయరు. అసలు ఇది గూడా అదృష్టం అంటే మనకి కొత్త సంవత్సరం రోజు అన్నీ మనకలా జరిగిందంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. కొంచెం టెన్షన్ పడుతూ చెప్తున్నాను ఏమనుకోకండి. ఇదిగో మా బాబు గూడా ఏసాడు అయిపోయింది. ఇంకా బయటికొస్తాం. ఇప్పుడు ఇదిగో వాడు ఇంకా వేస్తూనే ఉన్నాడు. అసలు ఇంత అదృష్టం అంటే ఎవ్వరికీ రాదండి. అసలు మీరు గూడా వెళ్ళండి. దేశముఖి వెళ్ళి దర్శనం చేసుకోండి. తెలవనోళ్ళకి అడ్రస్ గూడా ఉంది అందులో. ఇదిగో పిల్లులు నా కొడుకంటే పిల్లి అంటే ఇష్టము. వానికంటే చాలా ఇష్టం పిల్లుల పిచ్చి. ఇదిగోండి చూడ్డానికి పార్క్ చూడండి. అసలు చెట్లు పచ్చగుంటాయండి అసలు. అసలు మనీ ప్లాంట్ చెట్లు అసలు ఒక్కోటి ఇస్తరాకంత పెరిగి ఉండే ఆకులు. ఇక్కడ బాబా ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉన్న గుడి. 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారు బాబాగారైతే. ఫస్టు ఇదిగోండి స్టార్టింగ్ గుడి బాబా. తర్వాత కొత్త గుడి కట్టారు గదా! ఇప్పుడు బాబా కాడికి లోపలికెళ్దాము. ఇది గూడా బావుంటదండి గుడి అసలు. అంటే బాబా అంటే అంతా ఒకటే గానీ, అది ఇప్పుడు పెద్దగా కట్టారు. ఫస్ట్ ఏమో ఇక్కడ చిన్నగున్నారు బాబా. ఈ విగ్రహం అయితే ఇలాగా పెట్టారు. మళ్ళీ కొత్త గుడిలో అయితే బాబాని పెద్ద విగ్రహం తెప్పించారు. ఇప్పుడు మనం వెళ్ళాం గదా! షిరిడి నుంచి తెప్పించారు విగ్రహం. దానికి ఎన్నెన్నో పూజలు చేసి తెప్పించారు. ఇదిగో మా పంతులు గారంటే చాలా ఆయనకి మేము ఎప్పుడు వెళ్తాం గదా! గుర్తుపట్టారు మమ్మల్ని. ఇక్కడ బాబా ఇదిగోండి పార్కులు మొత్తం మొక్కలుంటాయి. ఆశ్రమం గూడా ఉందండి. పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ ఎవ్వరు లేనోళ్ళందరినీ ఇక్కడ చాలామందిని చూస్తున్నారు. ఇదిగోండి సాయి బృందావనం. చూడండి. ఇక్కడ పెద్దగుంటది హాలు. ఇక్కడ బాబాయి ఫోటోస్ అన్నీ బాబా ఏమేమి చేశారో అవన్నీ ఫోటోస్ అన్నీ చుట్టుకారం పెడతారు. ఇదిగోండి. బాబా ఫస్ట్‌లో స్టార్టింగ్ నుంచి ఏమేమి చేశారు, అప్పుడు ఆ ఫోటోస్ అన్నీ గుర్తుగా ఉంటాయి. చాలా బావుంటది లోపల. ప్రశాంతంగా ఉంటది హాల్‌లో. ఇదిగోండి బాబా ఇక్కడ విభూది కంపల్సరీ పెట్టుకోవాలి మనం వెళ్ళి. కొంచెం పెట్టుకోవాలి, నోట్లో ఏసుకోవాలండి. బాబా విభూది గురించి తెలుసు గదా మీకు? ఇదిగో పల్లకి గురువారం సాయి పల్లకి సేవ జరుగుతది. మీకు తెలుసు కిరీట్లో గూడా చేస్తారు గదా! రెడీ చేసి ఉంచుతారు సాయంత్రానికి. పల్లకి రెడీ చేసి అయితే ఉంచారు. ఇదిగోండి ఇంకా బాబా ఇక్కడ ప్రశాంతంగా ఉంటది హాల్‌లో. అందరూ కూర్చొని పెద్దవాళ్ళందరూ వచ్చి భజన చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి సాయంత్రం కూర్చొని భజన చేస్తారు. ప్రశాంతంగా ఉంటదని చెప్పని గణేశుడు. ఇదిగో గణేష్‌ని గూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ. ఇది మా ఛానల్ ఒక అమ్మవారైతే పాదాలకి బొట్లు పెడుతుంది. ఇక్కడైతే
మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. అసలు బాబా గురించి అసలు ఏమి అనుకుంటున్నారో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అందరికీ బాయ్ బాయ్. ఓం సాయిరామ్.